హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషి టీవీ. ఈరోజు నేను మీకు టైగర్ రొయ్యలతో పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. దీనికి కావలసిన పదార్థాలు: టైగర్ రొయ్యలు 3 కేజీలు, ధనియాలు, యాలకులు, నిమ్మకాయలు, నూనె, కారం, ఉప్పు, చెక్క లవంగాలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను ఇప్పుడు 3 కేజీలు రొయ్యలు తీసుకుంటే దాన్ని ఒలుచుకుంటే 1.5 కేజీ వరకు వచ్చింది. ఇందులో ఉప్పు 3 టీ స్పూన్ల వరకు ఉప్పు వేసుకుందాం. అలాగే 1.5 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఈ 2 వేసుకున్నాక ఒకసారి ఇలా తిప్పుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. అరగంట సేపు నానబెట్టిన తర్వాత స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకొని అందులో నూనె వేసుకోవాలి. 2 కప్స్ ఆయిల్ వేసుకోండి. ఒకవేళ కప్స్తో తెలిగిపోతే 1/2 లీటర్ ప్యాకెట్ తీసుకొచ్చి వేసుకోండి. ఈ ఆయిల్ హీట్ ఎక్కాలి. ఇది హీట్ ఎక్కేలోపు మనం ఇంకో స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 3 ఇంచుల వరకు దాల్చిన చెక్క, అలాగే 12 లవంగాల దాకా వేసుకోవాలి. అలాగే 6 యాలకులు వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని ధనియాలు వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి. చూడండి, వేగిపోయినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చూడండి, ఈలోపు ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇందులో మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా, ఆ రొయ్యలను అయితే ఇందులో వేసుకున్నాము. మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. 1 ట్రిప్కైనా వేసుకోండి, లేదంటే 2 ట్రిప్పులకైనా వేసుకోండి. నేనైతే మొత్తం ఒకే ట్రిప్లో వేసేస్తున్నాను. ఇవైతే నాకు వేగడానికి దగ్గరగా 1/2 అవర్ అయితే పట్టింది. ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది. ఒకసారి ఇలా తిప్పుకుంటూ ఉండండి, ఎందుకంటే మళ్ళీ అడుగు అంటుంది అన్నమాట. చూడండి, ఆయిల్ కూడా పైకి వచ్చేసేసింది. ఇలా పైకి వచ్చినంత మాత్రాన అయిపోయినట్టు కాదు. ఈ రొయ్యలు అనేవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి, కొంచెం వేగనివ్వాలి. అందులో ఉన్న వాటర్ మొత్తం కూడా పోవాలన్నమాట, లేదంటే త్వరగా పాడైపోతుంది. అలా అని చెప్పి బాగా ఫ్రై చేసినా కానీ ముక్క అనేది గట్టిగా ఉంటుంది. సో అందుకని ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తే చాలు. మనకి తీసి పక్కన పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు ఇదే ఆయిల్లో 6 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒకసారి అలా తిప్పేసుకొని అలాగే 6 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ కూడా వేసుకోవాలి. సిమ్లోనే ఉంచుకొని చేసుకోండి. అలాగే ఇప్పుడు మనం 6 టేబుల్ స్పూన్లు సాల్ట్ తీసుకున్నట్టయితే మనము 12 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని వేసుకోవాలి.
సాల్ట్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు కారం అయితే 12 టేబుల్ స్పూన్ల వరకు కారం వేస్తున్నాను. అలాగే ఇందాక పొడి చేసి పెట్టుకున్న గరం మసాలా 3 టీ స్పూన్ల వరకు పసుపు వేసుకోవాలి. ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ రొయ్యలను కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి అలా తిప్పేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. దీన్ని చల్లారనియండి. బాగా చల్లారిన తర్వాత ఇందులో నిమ్మరసం వేసుకోవాలి. పెద్ద సైజు నిమ్మకాయ అయితే 5 దాకా తీసుకున్నాము. లేదా చిన్న నిమ్మకాయలు అయితే మీరు ఒక 8-9 వరకు తీసుకోండి. ఇలా కలుపుకోండి. చూడండి, ఎంతో రుచికరమైన టైగర్ రొయ్యలతో నిల్వ పచ్చడి అయితే మనం తయారు చేసేసుకున్నాము. ఈ పచ్చడిని ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదంటే గాజు సీసాలో కానీ ఒక 2 రోజులు ఉంచి ఆ తర్వాత తినండి, అస్సలు వదిలిపెట్టరు. నేనైతే ఇప్పుడు ఈ పచ్చడిని ఒక ప్లాస్టిక్ కంటైనర్లో అయితే ఉంచుతున్నాను. దీనిని ఇలా మూత పెట్టేసేసి ఒక 2 రోజుల పాటు అయితే ఉంచుకోండి. ఒక 2 రోజుల తర్వాత వేడి అన్నంలో ఇలా ఈ పచ్చడిని అయితే వేసుకొని తినండి. అస్సలు మీరు ఇంకా ఈ రొయ్యల పచ్చడి అనేది అయితే వదిలిపెట్టరు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మనకి ఈ ముక్క కూడా మరీ ఫ్రై అయిపోయి గట్టిగా అవ్వలేదు, చాలా సాఫ్ట్గా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.